మొదటి వాక్య భాగమును చదువుకుందాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు ఎక్కువ తక్కువ చేయి, మరలా చదవండి, ఎక్కువ తక్కువ చేయి కొంచెం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు చలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం హుషారుగా చెప్పండి. వాక్య భాగమును మనం కాస్త గమనిస్తే, ఆనాడు యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, భయపడకము, నీవు నా సొత్తు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవుడు, శక్తి కలిగిన వాడు. ఆయన తన నోటి మాట చేత సర్వమును కలగజేసిన వాడు. నా వైపే చూడాలి మీరు. ఆయన చెప్పుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నీవెవరువో నేనెవరునో, మనం ఎవరమో సమస్తమును ఎరిగి ఉన్న దేవుడైనా. ఆయన ఎవరు అని అంటే, తల్లి గర్భములో పిండముగా రూపింపబడకమునిపే ఆయన కన్నులు మనల్ని చూచాయి. ఆయన మనల్ని ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. మనం ఎవరమో తెలుసు, మన పేరేమిటో ఆయనకు ఎరికే. ఆయన అంటారు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పిలుచు దేవుడై ఉన్నాడు. మీరు చాలా హుషారుగా ఉండాలి, దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. ఆయన ఎవరో నేను ఏ స్కిల్లో చెప్పాను, మీరు ఏ స్కిల్లో మాట్లాడుతున్నారు. ఆయన ఎవరో పేరు పెట్టి పిలుచు దేవుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మీరు గమనించండి, ఆదాముని దేవుడు ఏదేను తోటలో పేరు పెట్టి ఆదాము అని పిలుస్తున్నాడు. విగ్రహారాధన శాపంలో కొట్టిమిట్టులాడుతున్నటువంటి అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాహాము అని పిలిచాడు. పొదమండొచ్చు ఉంది, అది కాలిపోలేదు. మోషే ఆ మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? దేవుడు మోషే మోషే అని పిలిచాడు. మెట్టుకున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు ఎవరై అంటే పిలిచే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇబ్బందుల కొలిమిలో ఉన్నప్పుడు, ఎటు తిక్కుతోచని పరిస్థితుల మధ్యలో కొనసాగుతున్నప్పుడు, తోడెవరూ లేనప్పుడు, బలహీనతల మధ్యలో చిక్కి నలిగిపోతూ నిరాశ నిస్పృహల మధ్యలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, చేయుతనిచ్చేవాడు ఎవరూ లేనప్పుడు, పలకరించు దిక్కు లేనప్పుడు, ఆయన చూచే దేవుడు, ఆయన పలకరించే దేవుడు, ఆయన పిలిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పిలుస్తాడు ఆయన. బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 20వ వాక్య భాగం నుంచి చదువుకుందాం. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండాలి. దాసుడై ఉండగా పిలువబడితివా? చింతపడవద్దు కానీ స్వతంత్రుడగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడగుటకు మరీ మంచిది.
ప్రభువునందు పిలువబడిన దాసుడు, ప్రభు వలన స్వతంత్రత పొందినవాడు. ఆ ఆ ఆ మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండాలి. దేవుడెట్ట పిలుస్తాడట. నా వైపు చూడాలి. మీరు అన్నీ తెలిసినట్లుగా తల దించుకుని ఉండమాకండి. నేను మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుంది. చెప్పేటప్పుడు దేవుని వాక్యం, చదివేటప్పుడు బైబిల్ వైపు, చెప్పేటప్పుడు నా వైపు చూస్తే మీకు వాక్యం అర్థమవుతుంది. చేతుల పైకి గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలో ఉండాలి. దేవుడు పిలుస్తున్నాడు, జాగ్రత్త వినాలి. ఆయన పిలిచేవాడై ఉన్నాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పిలుస్తాడు. కొందరిని విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి పిలుస్తాడు, కొందరినేమో సేవ చేయడానికి పిలుస్తాడు, కొందరినేమో ఏమని ఒక అధికారం ఇచ్చి ఉన్నతమైన స్థితిలో ఉండేటట్లు పిలుస్తాడు. సౌలునేమో రాజరికం చేయడానికి పిలిచాడు, మోషేనేమో యాజకత్వం ఏమండి ప్రజలను నడిపించేటట్లు పిలిచాడు, అహరోనునేమో నిరంతర యాజకత్వం చేయడానికి పిలిచాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రాగ పిలుస్తాడు. ఒక్కొక్కరి పట్ల ఆయన ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆయన ఉద్దేశాలు అమోఘం, ఆయన కార్యాలు ఆశ్చర్యం. నిన్ను ఎలా వాడుకోవాలో ఆయనకి తెలుసు. జిగటికి మంటిని తీసుకున్నాడట, దాన్ని దేని మీద పెట్టాడట, సారిపై పెట్టాడట, ఒక పాత్రగా చేశాడట. చేయబడిన పాత్రను ఎలా వాడాలో ఆయనకే తెలుసు. ఆయన చేతికి అప్పగించుకుంటే చాలు. ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడు, ఏమంటే ఆయన పిలుపుకు లోపడినప్పుడు, ఆయన చిత్తమేమయ్యిందో దానికి తల వంచినప్పుడు నిన్ను ఆయన పిలుస్తాడు. పిలిచిన వాడు ఏమండి నిన్ను బలపరచి వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పిలుస్తాడట. పౌలు గారు కొరింథీ సంఘంతో చెబుతున్నటువంటి మాట, ఎవడు ఏ స్థితిలో పిలువబడ్డాడో. చాలామంది ఈ రోజున క్రైస్తవ్యం అనగానే ఏదో మందిరానికి వెళ్ళిపోతున్నాం, బైబిల్ పట్టుకున్నాం, 4 పాటలు పాడాం, 3 మాటలు విన్నాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో మీకు దీవెన కలుగునుగా కంటే ఆమేనని వచ్చేసాం. కొందరికి పిలుపు అంటే తెలీదు, దేవుని చిత్తం అంటే ఏంటో తెలీదు, దైవ దర్శనం అంటే ఏంటో తెలీదు. కొందరు ఏమండి ఏదో తాత్కాలికంగా లేకపోతే నామకార్థపు భక్తిలో కొనసాగినట్లుగా కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం దీన్ని ఖండిస్తుంది. వాక్యం చెబుతుంది ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పిలుస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతివాడు ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలో ఉండాలి. దాసునిగా పిలవబడ్డావా, చింతపడద్దు. స్వతంత్రుడగటానికి మరీ కష్టపడు. విశ్వాసిగా పిలవబడ్డావా, ఆ స్థితిలో ఉండు. దేవుడు లేకపోతే ఈ పరిచర్య చెయ్యి, సేవ చేయని నేను పిలిచాడా, ఆ సేవ చేయడానికి నడుమ కట్టుకో, బాధ్యత వహించు, దేవుని కొరకు వాడపాడు. ఒక్కొక్కరిని పిలిచిన వాడు ఏమిస్తాడో తెలుసా? బహుమానం ఇచ్చే. పిలిచిన వాడు ప్రతి వారికి ఏదో ఒకటి బహుమానం ఇస్తాడు, వాడబడినప్పుడే. బైబిల్లో వచ్చిన మాట చెప్తాను. ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 3:14 ఏ స్థితిలో పిలవబడ్డామో ఆ స్థితిలో ఉంటే దేవుడు మన పట్ల ఏ కార్యం చేస్తాడో అక్కడ రాస్తుంది. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా హల్లెలూయా. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మాట అంటుంది ఎవరు? అపోస్తుడైన పౌలు గారు. పిలుస్తాడు, ఓ పని అప్పగిస్తాడు. ఊరకే నేను పిలవలా. మీరందరూ ఇప్పుడు ఎవరో పిలవబడే దేవుని సన్నిధికి వచ్చినవారు.
పిలవబడకుండా ఎవరు వచ్చిన వాళ్ళు కాదు. పిలవబడే యేసుక్రీస్తుని ఎరిగాము, అంగీకరించాము, ఆయన సొంత రక్షకునిగా ఎవని ఆయనను మన హృదయంలో తెలుసుకుని అంగీకరించాము, ఆయన రక్తము చేత కడగబడ్డాము, క్రీస్తు అనబడిన ఈ పరిశుద్ధుల సహవాసుల శరీరం అనబడే ఈ సంఘములో చేర్చబడ్డాము. ఇప్పుడు మనం అందరం పిలవబడిన గుంపుకి చెందిన వాళ్ళమే. ఈ పిలవబడినటువంటి పిలుపుకు తగినట్లుగా మనం ఉంటే ఆయన మనకేమిస్తాడట? బహుమానం ఇస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. పిలుపుకు లోపడితే, ఆయన పిలుపుకు ఎవరిని మనం శిరస్సు వంచగలిగితే, ఆయన ఉద్దేశానికి మనం అప్పగించుకుంటే బహుమానం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. మన యొక్క స్థితికి తగినట్లుగా దీవెనని ఇస్తాడు. ఆయన మన పట్ల కలిగి ఉన్న ఆ శ్రేష్టమైన దీవెన మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు పిలిచాడట, ఆ పిలుపుకు లోబడ్డాడట. ఆ పిలుపులో ఉన్న ఆశీర్వాదం ఏంటో చెప్తున్నాడు. నాకు ఆయన ఏమిస్తాడు? బహుమానం. ఆ బహుమానం పొందవలనని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసిగా నేను పిలిచాడా? దాన్ని పట్టుకో. ప్రభు నీకు ఈ విలువైన జీవితం ఇచ్చి ఈ సత్తు కలిగిన సంఘంలో నేను స్థిరపరిచాడా? ఆ విషయంలో శిరస్సు మంచి. నీవు నన్ను ఈ స్థితిలో పిలిచావు, ఈ స్థితిలో నీ కొరకు సాక్షిగా బ్రతుకుతాను, నీ నామమునకు మహిమ తెచ్చేటట్లుగా ఉంటాను. ప్రభువా, నీ సన్నిధిలో వాడపడతాను. నాకు ఇచ్చినటువంటి ఈ పరిచర్యలో ఎలాగో కొనసాగుతానయ్యా. అంతేగాని ఏదో తాత్కాలికంగా వచ్చి తాత్కాలికంగా ఒట్టొట్టి భక్తి చేస్తా, ఒట్టొట్టి జీవితాన్ని కొనసాగిస్తా, నువ్వు ఒట్టిగా ఎంతకాలం ఉన్నా ఎక్కడున్నవాడు అక్కడే ఉంటావు. అంతే. క్రైస్తవ్యం అనేది ఒక రోషంతో కూడుకున్నటువంటి వైరాగ్యంతో కూడిన ఆత్మీయ జీవితం. ఇది చేతులు పైకెత్తి గట్టిగా లేలు చెప్పండి. హల్లెలూయా. నీ విశ్వాస జీవితాన్ని గట్టిగా పట్టుకొని, ప్రభు నీకు ఇచ్చిన ఈ రక్షణ గట్టిగా పట్టుకుని, ప్రభు నీకు ఇచ్చిన ఈ పరిచర్యను గట్టిగా పట్టుకుని ఆ జీవితంలో నువ్వు కొనసాగితే అదిగో నీకు దాచబడిన బహుమానం నీకు ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు నీకు బహుమానం ఇచ్చును గాక. నీవు కలిగి ఉన్న విశ్వాస జీవితానికి తగిన ప్రతిఫలమును నా దేవుడు బహుమానంగా నీకు దయచేయును గాక. అందరినీ పిలవడంలో పెళ్ళి జరిగితే ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇస్తావా? ఇస్తారా? చెప్పారేంటి? కొందరికి ఇస్తారు. బైబిల్లో మాట రాస్తుంది, ఎవరు యోగ్యత కలిగిన వారు వారికే ఇన్విటేషన్ అంట, వారిని పిలుస్తాడట. చదువుతారన్నమాట. దెస్సలోనికలకు రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యం. దెస్సలోనికలకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యం. మన దేవుడు తన పిలుపునకు మిమ్ములను యోగ్యులుగా ఎంచినట్లు. చేతుల పైకి గట్టిగా లేలు చెప్పండి. ఎవరిని పిలుస్తాడో తెలుసా? యోగ్యత కలిగిన వాడిని. ప్రతి వాడిని పిలవరు. చేతగాని వాడిని తీసుకొచ్చాడు పెడితే చేతనైతే దాడికి. మాట్లాడడం లేని వాడిని తీసుకొచ్చి పెడితే మాట్లాడగలుగుతాడా? పాట పాడడం రాదనుకో, నేను గట్టిగా మిమ్మల్ని పిలిచి మైకి చేతిలో పెట్టేసాను అనుకో, మీరేం చేస్తారు? గజ 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 వణికిపోతారు. ప్రజలు ఏమనుకుంటారో, ఇప్పటికి ఇది బాగానే ఉంటుంది, స్టేజ్ దిగిన తర్వాత అనుకుంటున్నారు కదండి. చేతనైన వాళ్ళని చేత కాని వాళ్ళని పిలవడైనా. ఈ మాట వాస్తవం. ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇస్తామా? ఇవ్వం. ఎవరు యోగ్యులో, ఎవరు గనులో, ఎవరు మన మనసుకు నచ్చుతారో, ఎవరిని మనం ఇష్టపడతామో అర్థమవుతుందండి. యోగ్యులుగా ఎంచిన వారికి ఆయన ఏం చేస్తాడంట? పిలుపునిస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక.
ఆమేన్, హల్లెలూయా. యోగ్యులను ఆయన పిలుస్తాడు. యోగ్యత ఎప్పుడు వస్తుంది? ఒక పని అప్పగించబడినప్పుడు ఆ పనిలో నమ్మకత్వాన్ని కనబరిచినప్పుడే ఈ వ్యక్తి యోగ్యుడు అనుకుంటాం. నీకు అప్పగించబడిన పనిలో బాధ్యత లేనప్పుడు యోగ్యులుగా ఎంచుతారండి. మీరు ఉద్యోగం చేస్తున్న స్థలంలో ఏమండి, మీకు ఒక పని మీ యజమానుడు అప్పగించినప్పుడు దానిని నువ్వు అంగీకరించకుండా దానిని తగినట్లు నువ్వు చేయకపోతే రెండోసారి ఆ పని చెప్తాడా? నీకు చెప్పడు. నీకంటే గనుడు ఎవరో, నీకంటే గొప్పవారు ఎవరో, నీకంటే టాలెంట్గా చేయగలిగిన వాళ్ళు ఎవరో వాళ్ళకి ఆ పని అప్పగించేస్తాం. మొదట అప్పగించబడినప్పుడు ఆ పనిలో సరైనటువంటి అవగాహన నీకు లేకపోతే, నువ్వు చేయకపోతే దాంట్లో నుంచి నువ్వేమవుతావు? తొలగించబడతావు. అది వేరొకరికి అప్పగించబడతాయి. ఆత్మీయ జీవితం కూడా ఇదే. దేవుడు నిన్ను ప్రేమించి నీలో ఒక టాలెంట్ ఉంది, ఆయన ప్రతి వానికి వాని పిలుపుకు తగినట్లుగా ఒక్కొక్క వరం ఇచ్చి ఒక్కొక్క తలంతు ఇస్తాడు. నీలో ఏదో ఒకటి ఇచ్చి పంపించాడు అంతే. ఈ లోకానికి వట్టిగా నేను పంపలా. మనమే దాన్ని ఏంటో గుర్తించలేం, గమనించలేం. నేను ప్రాంతంలో ఇలాగే సేవ చేస్తున్నాను. ఓ చిన్న పిల్లోడు ఉండేవాడు మందిరంలో. వాడికి తబలా కొట్టడం వచ్చేది కాదు, కానీ వాడు ఎక్కడికి పోయి నేను అంటనే ఉండేవాడు. వీలైతే తల మీద కూడా కొట్టుకునేవాడు. ఇట్లా చిన్నోడాడు, అప్పటికాడు 5th 6th చదువుతున్నాడు. చూశాను. ఒకరోజు వాళ్ళ తల్లిదండ్రులను ఇద్దరిని పిలిచి వాడికి ఏమైనా తబలా క్లాస్కి పంపించవచ్చు కదా అన్న. పేదోళ్ళమన్నా మేము తబలా కొనగలమన్నా అంటే నేనే కొనిస్తా తబలా. నేను తబలా కొనిస్తా, వాడిని క్లాసులకు పంపించండి. మీ డ్యూటీ అది. రోజు తీసుకుపోవాలా, తీసుకురావాలా. ఈ రోజున వాడు చక్కగా తబలా వాయించగలుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తాడు ఆయన. ఓ దైవ సేవకుడే ఒక వ్యక్తి యొక్క టాలెంట్ని గమనించగలిగితే, ఎవరి సర్వశక్తి కలిగిన దేవుడు నీ యొక్క తలంపు, నీ యొక్క టాలెంట్ ఏమిటో ఆయనకు తెలుసు. దాన్ని మనం సాధకం చేయాలి, వినియోగపరుచుకోవాలి. దుర్వినియోగం చేసుకోకూడదు, వదిలేయకూడదు. వదిలేవా, నీకంటే సత్తా కలిగిన టాలెంట్ కలిగిన వ్యక్తిని ఆ స్థానంలో పెడతాడు. అప్పుడు మనం ఏమవుతాం? సిగ్గుపడతాం. మనం చేయాల్సిన పని ఇంకొకరు చేస్తే ఎట్లుంటుందండి? దేవుడు మనకిచ్చిన ఆ ఉన్నతమైన హోదాలో మనం కాకుండా ఇంకొకరు పెడితే ఎలా ఉంటుందండి? యోగ్యత కలిగిన వారిని ఆయన పిలుస్తాడు. ఆయన పిలుపులో ఉన్న రహస్యం ఏంటంటే, ఆయన పిలిచినప్పుడు యోగ్యులుగా ఎంచబడాలి. ఆ పిలుపుకు తగినట్లు మనం ప్రవర్తిస్తే ఆయన మనకు ఒక చక్కటి బహుమానం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. భయపడకము ఇశ్రాయేలు, యాకోబు, నేను విమోచించిన వాడగు ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిస్తున్న మాట, నిన్ను పేరు పెట్టి పిలుచున్నాను, నీవు నా సొత్తు. నీవెవరవో తెలుసా? జలములలో బడి వెళుతున్నప్పుడు అవి నేను నీకు తోడై ఉన్నాను. అగ్నిలో పడి వెళుతున్నప్పుడు అవి నేను కాల్చజాలం. జలములలో పడి వెళుతున్నప్పుడు అవి నీ మీద పొంగి పొరలో. కారణం ఏంటో తెలుసా? పిలిచిన వాడగు నేను నీకు తోడుగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ఆయన పిలుస్తాడు. అసలు ఆయన ఎందుకు పిలిచాడు? దేనికి పిలుస్తున్నాడు? పిలిచిన దేవుడు ఎవరిని ఎలాంటి కార్యాలు చేస్తాడు? బైబిల్లో నుంచి చాలా క్లుప్త సందేశం త్వరగా చెప్పి నేను ముగిస్తాను. ఇంతవరకు మీకు ఇంట్రడక్షన్ చెప్పాను, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్తున్నా. చేతులు పైకెత్తి గట్టిగా లేదు చెప్పండి. హల్లెలూయా. అసలు ఆయన ఎందుకు పిలుస్తున్నాడు? మనం అందరం పిలవబడిన వారు మన వాక్యం చెప్తే, పిలవబడిన వారిలో ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి? బైబిల్లో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలవబడితిరి కనుక కీడునకు ప్రతి కీడైనను
దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. చేతుల పైకి గట్టిగా వెళ్ళి చెప్పండి. ఏందో రాత్రంతా నిద్ర లేనట్లుగా ఉన్నట్లుగా నీరసంగా కనపడుతున్నారు. గట్టిగా చెప్పండి. ఊర్లో ఉన్న సమస్యలన్నీ నాలో ఉన్నాయి అన్నట్లుగా ముఖమంతా వికారంగా కనపడదు. కొంచెం గట్టిగా చెప్పు. ఏమైనా ఉంటే సమస్య అదిగా తలుపు బయట పెట్టి నువ్వు దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దేవునినే ఆరాధన చేయాలి. ఇక వేరేది ఏం పెట్టుకోకూడదు నీ మనసులో. అవన్నీ పెట్టుకునేటికి వచ్చి మళ్ళీ అవన్నీ మోసుకుని పోతావా? చెప్పరేంది? ఎట్ట అంటున్నారు ఏంది? గట్టిగా లేదు చెప్పండి. దేవుడు మన పిలిచాడట దేనికి? ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆశీర్వదించేవాడే, శపించేవాడు కాదు. అదో పాతాళానికి తొక్కేవాడు కాదు. నీవెవరో నాకు తెలీదు అన్నట్లుగా నేను నెట్టివేసేవాడు కాదు. ఆశీర్వదించాలని ప్రభు మనం పిలిచాడు. ఆయన ఉద్దేశం మనం అభివృద్ధి చెందాలి, మనం ఫలించాలి, విస్తరించాలి, దీవెనకరంగా మారాలి. మన ఆశీర్వాదం అనేకులు చూడాలి. గట్టిగా లేదు చెప్పండి. చాలామంది ఆశీర్వదించబడ్డాం అని చెప్పుకుంటే కాదు, నీ ఆశీర్వాదాన్ని ఇతరులు చూడాలి, నీ ఆశీర్వాదాన్ని ప్రజలు గమనించాలి, వారిని నిన్ను కూర్చొని చెప్పాలి. వీరి స్థితి ఒకప్పుడు దయనీయమైన పరిస్థితి, ఒకప్పుడు తినటానికి లేని పరిస్థితి, ఒకప్పుడు కట్టుకోవడానికి బట్టలు లేక సంతలో దొరికిన బట్టలు వేసుకున్న వాళ్ళు నేను చూసా. ఇలాంటి సాక్ష్యాలు విన్నాను నేను. ఒకప్పుడు సరైన పోషణ లేదు, దయనీయమైనటువంటి పేదరికంలో బ్రతికిన వాళ్ళం. యేసుక్రీస్తుని అంగీకరించాం, తెలుసుకున్నాం, దేవుని సన్నిధికి వచ్చాం, ప్రార్థన చేసుకున్నాం, ఆధారపడ్డాం. దేవా నన్ను దీవించని ఆయనకు నన్ను నేను అప్పగించుకున్నాను. నా చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవించాడు. ఈ రోజున తలగా ప్రభు నన్ను అనేకులకు పెట్టగలిగిన స్థితిలో నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పిన విశ్వాసం నేను చూసా. కొంతమంది చూడండి, అదేం నోరో కానీ ఎప్పుడు చూసినా లేవు 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 లేవు. బియ్యం ఉన్నాయా? లేవు. పప్పు ఉందా? లేవు. నూనె ఉందా? లేదు. ఉప్పు ఉందా? ఉప్పు కూడా లేదు. ఏది అడిగినా లేదు. చూడండి, నీ నోటి మాటను బట్టి ఏమీ లేకుండా పోతుంది. మాకు దైవ సేవకులు వేస్తాను గారు మాకు నేర్పించింది ఏమిటో తెలుసా? ఎన్ని ఉన్నా ఒకవేళ లేకపోయినా మనం చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నిండుగా ఉందన్నలట. నిండుగా ఉందన్నలట. ఏంటిది? నిండుగా. మన నోటి మాటను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రహాము ఒక అన్యుల కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాడు. యెహోషువ గ్రంథం చివరి అధ్యాయంలో ఈ మాటలు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకి మాటలు చెప్తాడు. వారి పూర్వీకులు అన్యజనులు భయంకరమైన విగ్రహారాధన శాపంలో కొట్టుమిట్లాడిన వారు అబ్రహాము సంతతి వారు, అబ్రహాము కుటుంబీకులు, పూర్వీకులు. అబ్రహాము కూడా అన్యుడే. దేవుడు అబ్రహాముని పేరు పెట్టి పిలిచాడు. అబ్రహమా, నేను నీకు చూపించు దేశానికి బయలుదేరా. హెబ్రీలకు రాసిన పత్రిక 11:8 వాక్యం. హెబ్రీ పత్రిక 11:8 వాక్యం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ఎక్కడికి? ప్రదేశమునకు బయలుదేరాను. ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుకకే బయలుదేరాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఈరోజు మన యొక్క వాక్యం యొక్క టైటిల్ ఏమిటంటే పిలువబడిన వారు. గుర్తుపెట్టుకోవాలి, వాక్యాలన్నీ రాసుకోవడం కాదు, మర్చిపోవడం కాదు. దేవుడు అబ్రహాముని పిలిచాడట. ఇప్పుడు అన్యునిగా ఉన్నప్పుడు
దేవుడు పిలిస్తే ఆ పిలుపుకి లోపడి విశ్వాసమును బట్టి ఆ పిలుపుకి ఏమయ్యాడట? లోబడ్డాడట. తల వంచాడు. ప్రభువా, నీ పిలుపుకు నేను లోబడుతున్నాను. నేను నీ చిత్తం ఏమైందో నా ఎడల నెరవేర్చు ప్రభు, నీ ఉద్దేశము నెరవేర్చు ప్రభు అని ప్రభుకి అప్పగించుకున్నాడు. విశ్వాసమును బట్టి ప్రభు నాకు దేవునికి ఏమయ్యాడు? ఆ పిలుపులకు ఏమయ్యాడు? అసలు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటి? లేని వాటిని ఉన్నాయని నమ్మటమే విశ్వాసం. అదృశ్యమైన వాటిని ఏమని చూచున్నట్లుగా నమ్మటమే విశ్వాసం. అంటే లేని వాటిని ఉన్నాయని నమ్మటమే. ఎప్పుడన్నా నమ్మేవాళ్ళగా? ఏమీ లేవు, చిల్లుగా అవ్వలేదు చేతిలో. ప్రభువా, మా ఆకలి తీర్చున్నాను. బహుభయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాం, ఆకలి తలమటిస్తున్నావు ప్రభు. ఎప్పుడైనా ఆధారపడ్డావా? ఏలియాని ఏలియా గురించి చదవండి. కరువు కాలంలో దేవుడు ఏం చేశాడంట? కాకులకు ఆజ్ఞాపించి ఏలియాని ఏం చేశాడు? దేవుడు పోషించాడు. విశ్వాసం వెళ్ళాడు అంతే. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళటమే. ఉండమంటే ఉండాలా, పొమ్మంటే పోవాలా. ఎప్పుడన్నా దేవునికి ఇలా అప్పగించుకున్నావా? ఇది ఆత్మీయుని యొక్క లక్షణం ఏంటో తెలుసా? దేవునికి అప్పగించుకోవడంలో ఉన్న ఆశీర్వాదం వేరు. ఏ కాడికి ప్రభా నాకు ఇది తెచ్చాయి, నాకు అది తెచ్చాయి, నా పిల్లల్ని దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా అక్కర్లు తీర్చు అని అడుగుతామే. మొదటిగా అబ్రహాము మొదటిగా చేసిన పని ఏమిటి? దేవునికి లోబడ్డాడు. విశ్వాసమును బట్టి బయలుదేరడంతే. ఉన్నాయా? అప్పటికి లేవు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ నివాసం చేయాలో తెలియదు, ఎక్కడ నిలబెడతాడో, అది సమృద్ధి కలిగిన స్థలమా లేకపోతే లేమి కలిగిన ప్రదేశమా తెలియదు. చేస్తానన్నాడు ఆయన, చేస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చుతాడు. ఆయన 4 రొట్టెల మధ్యలో నిలబెట్టిన రాతి శిల్పు కాదు. మాట్లాడగలిగిన వాడు, వినగలిగిన వాడు, చూడగలిగిన వాడు, నా ఆక్రందన గుర్తించగలిగిన వాడు, నా హృదయాభిలాషను తీర్చగలిగిన దేవుడు. ఒకటే నమ్మకం, అంతే. చేస్తాడంతే ఆయన. నా జీవితంలో దేవుడు ఈ సంవత్సరంలో నేను ఆశించింది జరిగిస్తాడు అని నమ్మకంగా చెప్పండి. విశ్వాసంతో బా 20 సంవత్సరాలు వెనక్కి ఉన్నారండి ఆత్మీయ జీవితంలో. మీరు చెప్పండి, నోరు తెరిచి, నా దేవుడు. ఇక వీళ్ళు చెప్పినట్టే ఉంటుంది మీకు. ఈ సంవత్సరం నేను ఆశించిన దాన్ని నా దేవుడు జరిగిస్తాడు. నీ ప్రక్కన వాళ్ళకి కూడా మాట చెప్పు, ఆరాధిస్తున్నా మన దేవుడు నువ్వు ఆశించింది జరిగిస్తాడని చెప్పు నీ పక్కన వాళ్ళకి. దేవుడు మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో విశ్వాసంతో అడుగులేసాడంతే. సందేహపడలా. విశ్వాసం అనేది సందేహపడదు. జరుగుతుందా జరగదా అనేది కాదు, చేస్తాడంతే. ఆయన లేని వాటిని ఉన్న వాటిగా పిలిచేవాడట. కళ్ళకు కనబడని దానిని కనబడేటట్లుగా చేస్తాడట. ఊహించలేని కార్యమును జరిగించగలిగిన దేవుడట ఆయన. అంట ఏంటి? ఉన్నదే చెప్తున్నా. శత్రువులు వచ్చేసారు అందరూ. భయం, క్షణం భయం. ఏ క్షణం వచ్చి పడతారు. ప్రక్కనే ఉన్నారు. ఎక్కడో ఉంటే వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇటు నుంచి ఇటు పోదాం అనుకోవచ్చు. చుట్టూ ముట్టేశారు. దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, నీ సేవకుని శత్రువులకు అప్పగించే దేవుడు కాదయ్యా, నీ కార్యాలను నూతనపరచు ప్రభువా. ప్రార్థన చేస్తా ఈడు చూసేటట్లుగా ఈడు కళ్ళు తెరు ప్రభు అన్నాడు. తన దగ్గర ఉన్న సేవకుని కోసం, దాసుని కోసం. దేవుడు అంటే వెంటనే ఆ వ్యక్తి కనులు తెరిస్తే ఎలీషా చుట్టూను, పర్వతము చుట్టూను, ఆ దాసుని చుట్టూను దేవుడంట అగ్ని గుర్రములను, అగ్ని రథములు ఉంచాడట. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి వరకు ఇలా కనబడ్డాయా?
కనబడకే భయం. మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు జరుగుతుందో జరగదో అన్న సందేహంతోనే ముందుకు పోలేకపోతున్నాను. చేయాల్సింది ఒకటే, నా దేవుడు శక్తి కలిగిన దేవుడు, విశ్వాసంతో వెళుతున్నాను. ఈ 2024 సంవత్సరం నాకు దీవెనకరమైన సంవత్సరం. ఆమేన్ చెప్పండి. నువ్వు చెప్పాలి ఈ మాట. ఈ 2024 సంవత్సరం నాకు దీవెనకరమైన సంవత్సరం. అంతే. కొంచెం గట్టిగా చెప్పు. విశ్వాసం ఉందో చెప్పే మాట ఏదో నీరసంగా చెప్పరు, డెప్త్గా ఉంటుంది, ఖచ్చితమైన ప్రణాళికతో ఉంటుంది. దాంట్లో సందేహము. దేవుడు నా పట్ల చేస్తాడని నమ్ము. నేను ఆశీర్వదించడానికి దేవుడు పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుటుంబం నా దేవుడు దీవించును గాక. నీ సంతతిని ఆయన ఆశీర్వదించును గాక. అడుగు పెడుతున్న ప్రతి స్థలమును నీకు స్వాస్థ్యముగా దయచేయను గాక. నన్ను అడుగుము, జనమును నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను గ్రహిస్తానన్న వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడును గాక. అది చేస్తానన్నవాడు చేయక, వాగ్దానం చేసిన వాడు నెరవేర్చక మానడు. అబ్రహాము జీవితంలో చదువుదు 24వ అధ్యాయం మొదటి వాక్యం, ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వాక్యం. అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను, అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఏం చేశాడట? ఆశీర్వదించు. చూశారండి, దేవుని మాటకు లోబడి వచ్చేసాడు అంతే. విశ్వాసంతో దేవుడే ఒక విషయంలో ఆశీర్వదించడా? చెప్పలు నోరు తెరిచి. ఒక్క విషయంలోనా? అన్ని విషయంలోనా? అన్ని విషయంలో. ఒక్కటని కాదు. అది ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, సమాజంలో విలువ కానివ్వండి, బ్రతుకుతున్న ప్రతి స్థలంలో ఘనతనిచ్చాడు ప్రభు. 4 దిశల ఆశీర్వాదం ఏంటంట. 4 దిశల. నువ్వు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఎట్టి పోయినా నీకు ఆశీర్వాదమే అన్నాడు. సమస్త విషయంలో దేవుడు అబ్రహాంని ఏం చేశాడు? ఆశీర్వాదం. అబ్రహాం అంటే ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు మన తండ్రి ఎవరు చెప్పాలి? మన తండ్రి ఎవరు? మరి మన తండ్రి ఆశీర్వదించబడినప్పుడు మనం ఎందుకు ఆశీర్వదించబడం? మీకు అర్థమవుతుందండి? మన తండ్రి దీవించబడ్డాడు. పరలోకమందున మన తండ్రి అయిన దేవుని ద్వారా యేసయ్య అతన్ని దీవించినప్పుడు, మన పూర్వీకులు అంతగా దేవుని చేత ఆశీర్వదించబడినప్పుడు మనం ఎందుకు ఆశీర్వదించబడం? లోపం ఎక్కడుందంటే ఒకటే ఒక్క లోపం. అబ్రహాములో ఉన్నంత విశ్వాసం మనలో లేనందువల్ల ఆశీర్వాదానికి దూరం అవుతుంది. ఇక మీదటి ఆరాధన ముగింపులో ప్రార్థన చేసుకోయ్యా, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, మా పూర్వీకులను గణపరిచిన దేవుడు, నీవు నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేసుకో. నా దేవుని కుటుంబమును ఆశీర్వాదకరంగా మార్చునుగాక, ఈ ప్రాంతంలో తలగా నియమించునుగాక. ఒకటి, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు మనలను పిలిచాడు. రెండో మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వాక్యం. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి, ఆశీర్వదించడానికి పిలిచాడు. రెండవదిగా వాక్యం చెబుతుంది, సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడట. దేనికి పిలిచాడు? సమాధానంగా ఉండడానికి. సమాధానం ఎప్పుడు వస్తుంది? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుణ్ణి. భూమి మీద సమాధానం ఎవరు పొందుతారు? ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. కొన్ని కుటుంబాల్లో చూడండి,
కాలు చెయ్యి రోజు కష్టపడుతూ ఉంటారు, ప్రయాసపడుతుంటారు. నలుగురు ప్రయాసపడతారు. నెల తిరిగేసరికి చిల్లుగా చేతిలో ఉండట్లేదు. చివరికి ఏమవుతుంది? ఒకరి మధ్య ఒకరికి అసమాధానమే. కొన్ని కుటుంబాల్లో సమాధానం లేదు, సంతోషం లేదు. సమాధానం లేని కుటుంబము సంతోషం కలగదు, ఆ కుటుంబంలో ఆనందం ఉండదు. దేవుని వాక్యం చెబుతుంది, సమాధానం కలిగి ఉండడానికి దేవుడు మనం పిలిచాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరిహద్దులలో ఆయన ఏమేస్తాడంట మనకి? నీకు సమాధానం కలుగునని కీర్తన గ్రంథంలో వ్రాయబడిన మాట. నీ సరిహద్దులలో సమాధానం కలగజేస్తాడు. సమాధానం ఎప్పుడు వస్తుంది అంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులని పడతారు. సమాధానం కలిగి ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, తెలియపరుస్తుంది. అది నేను మీకు ఇస్తాను, దానికోసమే నేను మిమ్మల్ని పిలిచానని దేవుని వాక్యం మనకు బోధపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం ఎవరి మధ్య ఎవరికి కలుగుతుంది? కొంతమంది సమాధానకరంగా ఉన్నట్టు కనపడతారు. ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ చెప్తారు, అక్కడ తీసుకెళ్ళి. అర్థమవుతుందా అన్నమాట? మన ముందే ఏమీ తెలియనట్లుగా. మా ఊరు భాష నంగనాచి అంటారు, మరి ఇక్కడేమంటారో తెలియదు. వీళ్ళు ఎలాగొంటారో ఏమి తెలియనట్లుగా, ఏమి విననట్లుగా, ఏమి. చిన్నప్పుడు నేను ఒకటి సన్నివేశాన్ని చూశాను. చేతుల పైకి గట్టిగా లేదు చెప్పండి. వాళ్ళ అమ్మ వాడికి నేర్పించింది ఏమన్నా తెలుసా? రే, కొబ్బరికాయలు ఉంటాయి, కొబ్బరికాయలు, ఎండిపోయిన కొబ్బరికాయలు, వాటిని మా ఊర్లో పొయ్యిలో పెట్టుకుంటారు, ఎండిపోయినాయి. అటు ఎక్కువ కొబ్బరికాయలు తాటికాయలే కదా ఉండేది. ఊరి దీన్ని తన్నుకుంటా పోయి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇనుకుంటారు. ఆ రాత్రి ఏంటంట, దాన్ని తన్నుకుంటే ఇలా ఆడుకుంటున్నట్లుగా బాల్ని ఆడతారే, ఫుట్బాలా వాలీబాలా ఆడతారే, అట్లా ఆడుకుంటా పోయి అసలు సంగతి ఏంటో తెలుసుకుంటారా? కొంతమంది చూడండి, ఇక్కడ మాట అక్కడ చెప్పి, అక్కడ మాట ఇక్కడ చెప్పి, లేనిపోని అని పెట్టి మధ్యలో ఏమీ తెలియదు అన్నట్లుగా. నా రాయన ఏంటిది, వాళ్ళిద్దరికి చిచ్చు పెట్టేయాడు. వాళ్ళు కొట్టుకులాడుతుంటే ఒకళ్ళ చుట్టూ వాళ్ళు కొట్టుకుంటుంటే ఏమీ తెలియదు అన్నట్లుగా. నేను కొందరిని చూసి ఇక్కడ కూడా ఇక్కడ నేను కొందరిని చూసా, ఏమీ తెలియదు అన్నట్లుగా ఉంటారు. ఆల్రెడీ ఈయన పోయి అక్కడ చెప్పేసి వచ్చాడు. మళ్ళీ ఏడికి వచ్చి ఉన్న ప్రైజ్ అన్నా అన్నాడు. అసలు ఈయన చెప్పాడా అన్నట్టు నాకు డౌటు. అంటున్నారా? లేనిపోయింది అక్కడ ముడిపెట్టి వచ్చాడు. వాళ్ళ తెక్కలోళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు చూడలేదు, జరగలేదు, అసలు వాళ్ళకి ఏం తెలీదు. అవునా అని వాళ్ళు మొత్తానికి సమాధానకరంగా ఉన్నదాన్ని ఏం చేశారా? కొంతమంది చూడండి, వాళ్ళ మాటకి ఎంత బలం ఉంటుందో. మరి ఏమంటే అబద్ధానికి ప్రజలు ఎక్కువ వింటారు, వెంటనే చెవి ఆలకిస్తారు. సత్యానికి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను నేను, సత్యం చెప్పులేసుకునేసరికి అబద్ధం అంట ఊరంతా తిరిగి వచ్చేద్దట. లేనిపోయిందాన్ని సమాధానపరచువారు ధన్యులు. దేవుడు సమాధానానికి వారసులుగా ఉండడానికే. నేను అప్పుడప్పుడు కొందరితో ఎక్కువగా సహవాసం చేయడానికి భయపడతాను. నిజమండి. ఎందుకో తెలుసా? ఒక దైవ సేవకుడు, నా యొక్క అనుభవం ఏంటో మీకు చెప్పాలి. ఓ దైవ సేవకుడు నేను ఏదైనా ఇంటికి వెళ్ళానంటే ప్రార్థన చేయించుకోవడానికి, ఆ ఇంటి వాళ్ళు ఏం చెప్తారు నాకు? వారి సమస్యలు చెప్తారు కదండి. వారి సమస్యలు నాకు చెప్పినప్పుడు నేనేం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన. నాతో వచ్చిన వాళ్ళతో నాకు భయం. ఇక్కడ ఈ విషయం ఇక్కడని కాదు నేను చెప్పేది, ఎక్కడైనా. ఎందుకో ఈ సమస్య తీసుకెళ్ళి భార్య కదా, కొంచెం అన్నం కొంచెం మంచిగా పెట్టేసరికి ఆటోమేటిక్గా ఆ భార్య ఏమైనా తక్కువదా ఏం పోయి ఒక్కొక్కరికి. ఇప్పుడు ఆ విశ్వాస సమస్య అందరికీ తెలిసే అవకాశం ఉంది. నేనేం చేస్తానంటే కొంచెం భయపడుతూ ఉంటాను. ఆల్రెడీ నా దగ్గర ఉన్న వాళ్ళకి చెప్తాను నేను, పొరపాటును మీరు ఏది కూడా
వినినా కానీ ఎక్కడ మాట్లాడకూడదు, దయచేసి ఎక్కడ మాట్లాడకూడదు. వారి కుటుంబ సమస్య అది. ఒకవేళ నువ్వు మాట్లాడావనుకో, అది వేరుగా మాట్లాడి అర్థమై ఆ కుటుంబ సమస్య 10 మందికి, వాళ్ళు ఎవరికి తెలియదనే సేవకుని చెప్పింది, నేను అన్నకు చెప్పిన విషయం ఎలా తెలిసింది అనుకుంటే, నేనెవరి దగ్గర ఎవరి సమస్య మాట్లాడు, అది నాకు వాళ్ళకి మధ్య ఎవరికి సంబంధం లే. వింటున్నారండి? నేను అప్పుడప్పుడు కొన్ని విషయాలకు భయపడుతూ ఉంటాను. ఒకవేళ ఏమైనా తొందరపడతారా, లేకపోతే ఏదైనా వాళ్ళు బాధపడతారు, తర్వాత వాళ్ళు ఏమనరు, నా దగ్గరికి వచ్చి ఏమనరు, కానీ వాళ్ళు బాధపడతారని నేను నాతో ఉన్న వాళ్ళకి ఇప్పుడు హెచ్చరికగా ఈ మాట చెప్తూ ఉంటాను. కొంతమంది చూడండి, లేని పోనీ అన్నీ రాసుకొస్తారు. దేవుని వాక్యం చెప్తుంది, సమాధానపరచువారు. కొందరిని దగ్గర పెట్టుకోవడానికి భయపడతాను నేను, ఎందుకంటే ఈడు ఇటు ఉంటాడు, ఇటు ఉంటాడు కొద్దిసేపు, ఇక్కడ కొద్దిసేపు అన్న ప్రైజులాడు అన్న, అన్న ఎంత అన్న వాక్యం భలేగా ఉందన్న, ఈరోజు ఎంత బాగా చెప్పారన్న. ఏం చెప్పా? వాళ్ళే చెప్పారన్న. అసలే అన్న ఏం చెప్పాను బ్రదరు? నోరు ఆవలించాడు. అదేందో చూసారండి, వాక్యం వినగాని లేనిపోని గట్టిగా లేలో చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన మాట ఇతరులను స్థిరపరిచేటట్లు ఉండాలి, ఇతరులను ఆత్మీయంగా నడిపించేటట్లు ఉండాలి. మనం సమాధాన పరుచువారమై ఉండాలి, అంతేగాని అసమాధానాన్ని క్రియేట్ చేసే వాళ్ళం కాకూడదు, అసమాధానానికి కారణం కాకూడదు. కొందరిని దగ్గర పెట్టుకోవాలంటే భయం. కారణం ఏంటంటే వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ ఇంకో సమస్యగా చేసేస్తారు వీళ్ళు. కొన్ని రోజులేమో ఇక్కడ కూర్చుంటాడు, కొన్ని రోజులేమో అప్పుడప్పుడు చెప్తానే గొడుగు, వర్షాకాలానికి ఒక గొడుగు, ఎండాకాలానికి అంటే ఇది గోడ మీద పిల్ల అనమాట. ఇక్కడ ఉంటే ఇటు దూకేస్తాడు, లేదా అటు ఎటు అవకాశం అయితే. నేను ఒకటే చెప్పాలి, అదేమిటో తెలుసా? ఆత్మీయులతోనే సహవాసం చేస్తే ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పార్టీలు మారుస్తారు. ఏంటి? కొద్దిసేపు ఎక్కడ ఉంటారు, కొద్దిసేపు అక్కడ ఉంటారు. ఎవరికమ్మా నీ ఓటు? కత్తి సుత్తి, లేదా కాంగ్రెస్, లేకపోతే టీఆర్ఎస్, లేకపోతే ఇంకేమున్నాయి నాకు తెలియదు. ఇప్పటి వరకు ఓటే వేయలేదు దేవుని దేవుడు. నేను అప్పుడప్పుడు నన్ను తీసుకొస్తున్నారు ఏంది రాజకీయంలోకి. నాకు రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదు. ఎవరు కేకు తెచ్చినా చెప్తాను నేను, వింటున్నారా? కాంగ్రెస్ వాళ్ళు తెచ్చినా చెప్తా, టీఆర్ఎస్ వాళ్ళు తెచ్చినా చెప్తా. నా బాధ్యత అంతే. ఏ నాయకుడు వచ్చినా ప్రార్థన చేస్తా. నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. స్థలం ఇచ్చారా తీసుకుంటా, మందిరానికి ఏమైనా ఇచ్చారా తీసుకుంటా, ఎవరు ఇచ్చినా తీసుకుంటా. అది నా పని. అది మీకోసమే, మళ్ళీ నా కోసం కాదు. మళ్ళీ నన్ను తీసుకొచ్చి అన్న ఇలా చెప్పాడు, అలా చెప్పాడు, నన్ను గురించి చెప్పలేదండి. నాకేమొచ్చింది? ఆ కేక్ నేను తిన్నానా, మీరు తిన్నారా? తిన్నదంతా మీరే. చివరికి వచ్చి గట్టిగా లేదు చెప్పండి. సమాధానపరచువారు ధన్యులు, వారు సమాధానపరచబడతారు. సమాధానం ఎక్కడుంటుంది అక్కడ శాశ్వత జీవం, ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజున అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. భార్య అంటే భర్తకు అర్థం కాక, భర్త అంటే భార్యకు తెలియక, ఏమండి వారిద్దరి మధ్య సమాధానం లేక, పిల్లల మధ్య తల్లిదండ్రులకు సమాధానం లేక కుటుంబాలు చెదరైపోతున్నాయి. నెమ్మది లేదు, ఆనందం లేదు. ఎంత ప్రయాసపడుతున్నా, ఏమైనా కష్టపడి సంపాదించిన ఆ సంపాదన తెచ్చుకుని ఏమైనా 5,000 నోట్లకు వెళ్తాయి అనుకునేసరికి ఏదో ఒక సమస్య. నా దేవుని వాక్య ఆరాధనలో నీతో మాట్లాడుతుంది. నీ గుడారములో నా దేవుడు సమాధానము దయచేయునుగాక, ప్రతికూలమైన వాటిని ఆయన తొలగించునుగాక. నీ యజమానులకు నా దేవుడు మారు మనసు దయచేయునుగాక. యవన బిడ్డలు నీ మాట వినేటట్లుగా దైవ చిత్తానుసారంగా నడిపించబడుదురుగాక. నీ కుటుంబంలో సమాధానం ఇచ్చి స్వర్గసీమలుగా నీ గుడారాల్ని ఆయన నిలుపునుగాక. మూడో మాట చెప్తాను, చదువుకుందాం.
దెస్సలోనికీయులకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం, పరిశుద్ధులగుటకై దేవుడు వల్ల పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనలను పిలవలేదు. చేతుల పైకెత్తి గట్టిగా లేదు చెప్పండి. ఆయన పిలిచాడట దేనికి? ఆశీర్వాదానికి, రెండవదిగా, మూడవదిగా పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడట, అపవిత్రులుగా ఉండడానికి కాదు. దేవుని నిత్య సంకల్పం ఏమిటంటే ఆయన మనలను పరిశుద్ధులుగానే పిలిచాడు. ఆయన తన స్వహస్తాలతో తన పోలిక చొప్పున ఏమండి తన స్వరూపమందు నరులను కలగజేశాడు. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది ఏమని? మానవునైనా ఏ లోపము లేని వానిగా చేసాడట. తన స్వకీయ దురాశలకు లోపరచబడి తానంతట తానే సమస్యలు పట్టి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పరిశుద్ధంగా ఉంచాలని చూస్తాడు. ఆయా సందర్భాలలో మన లోక ఆశల వైపు వెళ్ళిపోయి ఏమని అపవిత్రతలో పడిపోయి దేవుని కృపకు మనం దూరం అయిపోతాం. దేవుడు సంసోన్ని పిలిచాడు, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపి. పిలిచిన వాడు ఏమిచ్చాడు? బహుమానంగా బలం ఇచ్చాడు. ఏమిచ్చాడు? చెప్పలనూరితే ఏమిచ్చాడు? అంతటి బలము కలిగిన వాడు ప్రపంచంలో ఎవడు లేడు. పిలిచిన వాడు ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు. అర్థమైందా వాక్యం? ఆయన బహుమానంగా బలం ఇచ్చాడు. దేనికి పిలిచాడు? ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను విడిపించడానికి. దేవుడు ఒక్కొక్కలాగా పిలుస్తాడు. మోషేని పిలిచినట్లుగా సంసోని పిలవలా, సంసోని పిలిచినట్లుగా అబ్రహామును పిలవలా. వింటున్నారండి? ఒకరిని పిలిచినట్లు ఒకరిని పిలవడు. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. ఏలియాని పిలిచి అద్భుతాలు జరిగించాడు. ఏలియా తర్వాత ఎవరిని పిలిచాడు? ఎలీషాని పిలిచాడు. రెండంతల వైభవంతో అంతకు మించిన అద్భుతాలు చేసే శక్తిని ప్రభు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరిని పిలిచినట్లు ఒకరిని పిలవడం, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. మెట్టుకు ప్రతి వారికి ఒక బహుమానం ఇస్తాడు. ఎవరిని అనామకులుగా వదలడు. వాక్యాన్ని మనం చదివినప్పుడు ఏమన్నా ఆయన పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఇప్పుడు సంసోన్ని పిలిచాడు, నాజూరు చేశాడు, ప్రతిష్ఠించాడు, పరిశుద్ధుడిగానే పిలిచాడు. దైవికమైన నిర్ణయాన్ని అతడు కాలత్రొక్కున్నాడు. తనకున్న బలమును బట్టి ఆ బలమును వేశ్యలతో ఖర్చు పెట్టాడు. తనకున్న ఆ శక్తిని నిర్వినియోగం చేసుకున్నాడు. దేవుడు ఎందుకొరకై పిలిచాడో, ఎందుకొరకు ఏర్పరచుకున్నాడో, ఎందుకొరకు ఇశ్రాయేలు జనాంగాన్ని వారి చేతికి అప్పగించాడో ఆ సంగతి యోచించలేని అంధుడైపోయాడు. అపవిత్రతలో ఉన్నవాడికి కన్ను మిన్ను తెలియదు. పాపంలో ఉన్నవాడికి మంచి చెడు తెలియదు. పాపంలో ఉన్న వాడికి ఏది ఎలా ప్రవర్తించాలో తెలియదు. క్షణము కూడా భయంతోనే బ్రతకాల. బ్రతుకు పరిశుద్ధంగా ఉన్నవాడు చూడండి, సమాజంలో సాక్షిగా నిలబడతాడు. ఎటుగా చెప్పండి. ఒక ఆయన ఎట్లనే విజిటింగ్ తీసుకెళ్ళండి, ఆ సిస్టర్ నీళ్ళు తీసుకొచ్చి పైకి కింద చూస్తున్నాడు. ఈయన నేను ఎట్టండి అన్నీ చూస్తాను, ఎందుకంటే రేపు పొద్దున మనకి మైనస్ వస్తుంది కదండి, సేవకులం కదండి. నేను చూశాను కానీ ఏమన్నా మౌనంగా. ఆ సిస్టర్ తర్వాత నాకు చెప్పింది, అన్నా ఈయన పొరపాటున విజిటింగ్ తీసుకురావద్దన్నా అంది. అలాగన్నా చెప్పానని చెప్పి నాతో విజిటింగ్ తీసుకెళ్ళి వీళ్ళ గురించి కానీ నేను చెప్పేది. ఎందుకంటే మన వాళ్ళ దృష్టి అంతా లౌకికంగాను లోక జ్ఞానంగా ఉంటుంది కనుక ఈ మాట మరలా మీకు చెప్పాల్సి వస్తుంది. నాకు ఆశ్చర్యమైంది. మనం చూసే చూపు ఒక తల్లిని, ఒక అక్కని, ఒక చెల్లిని చూచినట్లుగా కదా ఉండాల్సి. ఈ సంసోను చూచాడండి. ఆ చూపుకి ఎలా కనబడిందంట? సౌందర్యముగాను
అందముగా కనబడిందట. డాడీ, మమ్మీ ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి అన్నాడు. వద్దురా, మనము వాళ్ళతో మనకి సాంగత్యం కుదరదు, వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధం లేదు. వారు ఫిలిష్తీయులరా, వాళ్ళు నేను చంపాలని కంకణం కట్టారు. దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు. దేవుని చేతిలో వాడబడే సాధనం నువ్వు. ఏ పరిస్థితుల మధ్యలో కూడా పొరపాటున ఇలాంటి అనుభవంలో నువ్వు పడకూడదు. నువ్వు నాజూరు చేయబడిన వాడు. తల్లిదండ్రులు హెచ్చరించారు, హెచ్చరికకు లోబడలే. చివరికి ఏమైంది? బలవంతుడే కానీ బలహీనుడైపోయాడు. ఒకప్పుడు జయించిన వాడే కానీ ఇప్పుడు అపజయపాలైపోయాడు. ఒకప్పుడు ఎవరిని విరచిమ్మిన వాడే శత్రు గుండెల్లో ఎవరిని కొమ్ములు పుట్టించినటువంటి వ్యక్తే. ఏ శత్రువులను సంహరించాలని దేవుడు నియమించి పంపించాడు, అదే శత్రువుల చేతిలో ఇతడు మరణించాల్సిన పరిస్థితి వచ్చేసింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? దేవుడు నిన్ను పిలిచాడు. ఎందుకని? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక నువ్వెవరువో నువ్వు గుర్తించి దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో గ్రహించి నీ జీవితాన్ని మార్చుకుని నువ్వు ప్రభువు కొరకు నిలబడితే శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుతావు. లేదండి వయసులో ఉన్నానో నాకేంటండి అనుకున్నావు అనుకో, పంది పిల్ల కూడా వయసులో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది అని తిరుగుతుంది. దానికి 4 కాళ్ళు కట్టిన తర్వాత కర్ర పెట్టిన తర్వాత సైకిల్ మీద పెడితే అప్పుడు తెలుస్తుంది ఈయన ఎప్పుడు ఉన్నాడు రా బాబు పరలోకంలో. అర్థమైందండి? కొంతమంది చూడండి, అబ్బో వయసు వరవల్లో దేవుని వాక్యం దాన్ని ఖండిస్తుంది. మీరు అలా ఉండకూడదని దేవుని వాక్యం చెబుతుంది. మనం ఎందుకు పిలవబడ్డాం? పరిశుద్ధులుగా ఉండడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం చెప్పేటప్పుడు ఆత్మీయంగా ఉన్న వారికి భలే సంతోషంగా ఉంటుంది. లోకంలో ఉన్న వారికి రుసరుసులు అర్థం ఉంటుంది. ఈయన ఎప్పుడు నా గురించే చెబుతాడు పాస్టర్ గారు. ఎవరి గురించి? నువ్వు తప్ప నాకు ఎవరు లేరా అమ్మా, నీ గురించి నేను 10 నిమిషాలు వేస్ట్ చేసుకోవడం అవసరమా నాకు? ఇలా చెప్పమన్నాడు కనుక చెబుతున్నాను. దేవుడు ఈ మాట చెప్పు సంఘానికి అన్నాడు కనుక చెబుతున్నా, లేకపోతే నేను చెప్పేవాడిని కాదు. కనుకనే దేవుని వాక్యం చెబుతూ మనం పరిశుద్ధులుగా ఉండడానికి ప్రభు పిలిచాడు. యోసేపుని మనం తీసుకుందాం. పాపానికి ఏమైపోయాడు? పారిపోయాడు. వద్దు నాకు ఇద్దెద్దు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? చెప్పండి నోరు తెరిచి. ఏం చేస్తున్నాడు? నిన్నేం చేస్తున్నాడు? గమనిస్తున్నాడు. ప్రతి క్షణం మనల్ని చూస్తున్నాడు. మనం ఎవరికి తెలియదు అనుకుంటున్నాం. ఆల్రెడీ సీసీ కెమెరా. ఒక ఆమె నా రూమ్లోకి వచ్చింది. ఇక్కడే వచ్చిన కాడి నుంచి స్ట్రైట్గా కూర్చుంది ఇట్ట ఒక అక్క. ఏంట్రా ఏం మాట్లాడట్లేదు, ఇట్టనే కూర్చుంది అక్క అనుకున్నాను నేను. తర్వాత అక్కని పిలిచి అడుగుతుంది, అక్క ఇదేమో సీసీ కెమెరానా అంటుంది. ఏంటిది? లేదక్క అది బల్బు పెట్టుకునే హోల్డర్. ఆమెకి ఏమనుకో సీసీ కెమెరా అనుకుని జాగ్రత్త కూర్చుంది. మాట్లాడితే అన్నలో నేను చూస్తాడేమో అంటే సీసీ కెమెరా ఉంటేనే ఇంత భయం ఉందే మనకి. మరి దేవుడు చూస్తున్నాడంటే ఎంత భయం ఉండాలండి? అవునా కాదా? నువ్వు పొలంలో ఉన్న చూస్తాడు, కొస్నూరు గడ్డ మీద ఉన్న చూస్తాడు, నారాయణకేళ్ళు ఉన్న చూస్తాడు, జైరాబాద్లో ఉన్న చూస్తాడు, హైదరాబాద్లో ఉన్న చూస్తాడు. ఒక రూమ్లో తలుపు వేసుకుని ఉండు, అక్కడ చూస్తాడు నిన్ను. ఎక్కడున్నా మనలను చూస్తాడు. కనుక ఆయన చూస్తున్నాడని భయం కలిగి మనం సాగిపోదుము గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు తెలుసో తెలియక పొరపాటు పడి ఉండొచ్చు. దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు మన జీవితాలు నూతనపరచబడ్డాయి. నూతన సృష్టి మనం. ఒకప్పుడు తెలియక, తెలిసిన తర్వాత వాక్యం అంగీకరించిన తర్వాత మన బ్రతుకు మారింది. మనం సమాజంలో ఒక సాక్షులం. మనం దేవుని నామాన్ని ప్రతిబింబించేవారు. మరలా ఆ బ్రతుకులు మనకి వద్దు. మనం అనేకులకు మాదిరికరంగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. 3వ మాట 4వ మాట చెప్పి నేను ముగించేస్తాను.
హెబ్రీలకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానంతటా వహించుకొనడు కానీ అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటట? ఎవనికి నీ ఘనత తానంతట తాను వహించడు కానీ ఎవడైనానో అహరోను పిలువబడినట్లుగా పిలువబడితేనే, దేవుని చేత పిలువబడితేనే ఈ ఘనతను పొందుకోగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అహరోను దేవుడు ఎందుకు పిలిచాడు? నిరంతర యాజకత్వం చేయడానికి. దేవుడు పిలుస్తాడు ఒక్కొక్కరిని. ఒకరిని ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి. మరొకరిని సమాధానానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు. మూడవదిగా పరిశుద్ధులు అవ్వడానికే పిలిచాడు. ఈ వాక్యం చెప్తుంది అహరోన్ని దేవుడు పిలిచాడంట. ఎందుకని? దేవుని సేవ చేయడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి ప్రభు పిలిచాడు. ఎవరికి ఘనత తానంతటికి తానికి రాదు. దేవుడు పిలిస్తేనే చేయాలి పరిచర్య. జాగ్రత్త వినాలి, నా వైపు చూడాలి. దేవుడు పిలిస్తేనే ఈ పరిచర్య చేయాలి. దేవుడు ఎన్నుకుంటేనే ఈ సేవలోనికి రావాలి. నాకు అప్పుడప్పుడు నాకు కొంచెం ముక్కుకు ఆపరేషన్ అయింది, నోస్కి ఆపరేషన్ అయింది కనుక నాకు అప్పుడప్పుడు కొంచెం గట్టిగా వాక్యం చెప్పడం అలవాటు. చిన్నగా చెప్తే నాకు నడిపింపు వచ్చినట్లుగా ఉండదు. అదేందో నాకు ఫస్ట్ నుంచి, ప్రారంభం నుంచి ఇలాగే వాక్యం చెప్తా. గట్టిగా చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నా గొంతు కొంచెం గేర్ వచ్చేసి పాట పాడడానికి కాస్త ఇబ్బంది పడతాను. అప్పుడు నేనేం చేస్తాను? అన్న వాళ్ళకి మైకు ఇస్తాను. దేవుడు నిన్ను వాడుకోవడానికి ఓ దైవ సేవకుడితో నేను పాట పాడుతున్నానంటే దేవునికి మహిమ, దేవుని సన్నిధిలో నా వంతుగా నేను వాడబడాలి. అంతే, అంతకు మించింది ఏమీ లేదు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పిలుస్తాడు. అలా అని చెప్పి మైక్ ఇచ్చాను కదండి, రేపటి నుంచి వచ్చి నేను మందిరం మీద, స్టేజ్ మీద వాక్యం చెప్తానండి, కుదురుతుందా? కుదురుతుందా అండి? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సౌలు దమస్కో పట్టణం గుండా వెళ్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? దర్శించాడు, వెలుగై దర్శించాడు. సౌలా సౌలా, మునుకొనలకు ఎదురు తలుతున్న జాగ్రత్త, గెలుపు పొందడం నీ వల్ల కాదన్నాడు. తర్వాత వందుడైపోవడం, దేవుడు అతన్ని దర్శించడం, దేవుడు అతన్ని ఎన్నుకోవడం. ఏమండి, ఒక దైవ సేవకుడు వచ్చి అతని మీద తల మీద చేపెట్టి ప్రార్థన చేయడం, అతన్ని దేవునికి ప్రతిష్ఠించడం. దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న తర్వాత దేవుడు ఆయన ఎందుకు పిలిచాడట? సౌలా సౌలని ఎందుకు పిలిచాడు? నీవు నా పరిచర్య చేయాలి. దేనికి? సేవ చేయాలి. అందరికీ బాధ్యత ఇవ్వాల. ఒక్కొక్కరు పాట పాడే తలంత ఇస్తుంది. నాతో పాడుతున్నావు అంటే మీకు ఒక ఘనత, విలువ, గొప్పతనం. ఇక్కడ మైక్ ఇచ్చిన వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. అట్లాంటి తలంపు ఎన్నటికీ రాకూడదని మాట చెప్తున్నా. ఇప్పటి వరకు ఎవ్వరూ అలాంటి ఆలోచన కలిగిన వారు లేరు. వింటున్నారండి? కొంచెం మైక్ రాగానే చేతికి నేను ఇక పాస్టర్ని అయిపోయా. అప్పుడప్పుడు నేను వాక్యాలు చెప్తున్నానా, రాసుకుంటున్న వాళ్ళు ఎంతమంది చేతులు పైకి ఎత్తి గట్టిగా వెళ్ళి చెప్పండి. రాసుకుంటున్నారా? రేపటి నుంచి బైబిల్ పట్టుకుని అని చెప్పిన వాక్యాలు అన్నీ ఉన్నాయి కదా, నేను కూడా చెప్పేస్తున్నాను. పోయేవు గారు అట్టనే పోయారంటే కొంతమంది దయ్యం పట్టిన వాళ్ళు ఏం చేశారు? ఈడేమంటారు, గొడ్డలా బట్టలా? బట్టలోడ తీసుకొట్టేయట. ఎవరు చేయాల్సిన పని? అంతేనా కాదండి? పోనీ నేను ఇక్కడ లేననుకో, వేరే వాళ్ళు వచ్చి వాక్యం చెప్తే మీకు ఎట్టుంటుంది? దేవుణ్ణి ఏర్పరచుకుంటే సమం. మీకు ఒక చిన్న మాట చెప్పాలని ఆశిస్తున్నాను, గట్టిగా లేని చెప్పండి. ఈ హోసన్న కృపాసన పరిచర్యలో, ఈ సంఘంలో దేవుడు నన్ను పిలిచాడన్నా నేను సేవ పిలిస్తేనే సేవకు రావాలి సుమా.
పాటొచ్చు మాటొచ్చు వాక్యం వచ్చు అన్న కంటే కొంచెం గట్టిగా అరవగలను అనుకుని రామాకండి. పిలిచాడు అనుకో, సేవ చేయాలని ఆశ కలిగితే నా దగ్గరికి రండి. నన్నేమో అనేక మంది పిలుస్తున్నారన్నా, మా సంఘం అప్పగిస్తాం రండి అన్నా, మా పరిచర్య అప్పగిస్తాం రండి అన్నా అని ఎంతోమంది వస్తున్నారు. నేను మిమ్మల్ని తీసుకుపోయి అక్కడ పెడతా. మీకు అర్థమవుతుందా? సేవ చేయాలనుకుంటే ఫ్యామిలీతో వచ్చేసాను. నాకంటే బాగా వాక్యం చెప్పగలడని నిన్ను చెప్పి నీ గురించి ఆడబెట్టి వస్తా. ఉన్నతమైన మాటనా కాదండి? దేవుడు మిమ్మల్ని పిలిస్తే సంతోషంగా సేవకి నాకు చెప్పండి, నేనే మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక ఉన్నతమైన పరిచయంలో నియమిస్తాను. మిమ్మల్ని అభిషేకించి సంఘంలో పెద్దలుగా ఏమండి దైవ సేవకులకు అభిషేకించి ఒక స్థలంలో ఏర్పాటు చేస్తాం. అట్లా కాదని చెప్పేసి దేవుడు పిలవకుండా రామోక్షమా. ఈ మాట యొక్క అర్థం అది. ఎవడైనానో పిలువబడితే, అహరోను పిలువబడినట్లు పిలువబడితే నిరంతర యాజకత్వం చేయాలి. ఎవనికి ఘనత తానంతట తాను వహించడు. ఈ ఘనత అందరికీ వచ్చేది కాదు, కొందరికే కలుగుతుంది. అది కూడా పిలువబడిన వారు మాత్రమే దేవుని పరిచర్య చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. సౌలుని దేవుడు పిలిచాడు. ఎవరిని? పౌలుగా మార్చబడిన తర్వాత దేవుని కొరకు ఒక రోషముగా వాడబడిన సాధనం. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ప్రధానుల ఎదుట నా నామమును భరించడానికి నేను ఏర్పరచుకుని నా సాధనమై ఉన్నాడు. దేవుడు పిలిచిన ఆ పిలుపులో ఉన్నటువంటి సేవ బహు గొప్పది. దేవుడు నిన్ను పిలిస్తే ఆ పిలుపుకు శిరస్సు వచ్చి దేవుని పరిచర్య చేయడానికి మనస్కరించిరా, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని అన్న నాకు మైక్ ఇవ్వకొచ్చాడు ఈ మధ్య, అప్పుడు బాగా ఇచ్చాడు, ఇప్పుడు ఇవ్వకొచ్చిండు, ఎందుకు మారిండు ఈ మధ్య అన్న మారిండు, అన్న మారిండు. ఏం మారాడు? మైక్ ఇవ్వకొచ్చిండు. నేను కూడా పాడలేనా? పాడితే కాదు, దానికంటే ఒక ప్రతిష్టత ఉంటుంది, ఒక సమర్పణ ఉంటుంది. బలిపీఠం మీద ఎవరు పడితే వాళ్ళు నిలబడడానికి అవకాశం లేదు. ఏదో 4 వాక్యాలు రాసుకున్నాక వెళ్ళిపోతున్నావు, రేపటి నుంచి నేను కూడా ప్రసంగికున్నా అంటే కుదరదు. అలా వెళితే అది నీకు ఏమాత్రం ఆశీర్వాదం కాదు. అలా వెళ్ళిన వారి జీవితాలు బహుభయంకరంగా ఉన్నాయి. మాట చెప్తాం, గట్టిగా వెళ్ళి చెప్పండి. విశ్వాసించిన కానుక ఎవరు తీసుకోవాలా? చెప్పాలి, నోరు తెరిచి. సేవకుడు తీసుకోవాలి. ఇదేదో బాగుంది, మనం ఏం పని చేయకుండా కానీ 4 రూపాయలు వస్తాయని పోయామనుకో, దానికి సంబంధించిన లెక్క రేపు ఏం చేయాలా? అది ఒక ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు, దానికి ఎంతో పైసలు వచ్చాయి, దాంట్లో దశమ భాగం తీసుకొచ్చి ఇచ్చారు. నాకివ్వలేదంట అన్నాడు ఈయన. ఏంటిది? భయంకరం శాపం అది. ఆ రక్తం నీ మీద నిరపరాధిగా, ఏమండి అపరాధిగా ఎంచుతుంది నిన్ను. సాధారణమైన విషయం కాదు ఇది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సేవ అంటే తెల్ల బట్టలు వేసుకుని ఆడుతున్నట్టుందా? నిప్పులు కుంపటి ఒంట్లో వేసుకున్నట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అయితే దేవుడు పిలిచాడంటే ఇంటికాడ ఉండడానికి వీలు లేదు. నువ్వు ఉద్యోగం చేస్తూ ఉద్యోగం వదిలి రావాలి సేవకే. దేవుడు నిన్ను పిలిచాడా సేవకే? సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు రావాలి. ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి దేవుని సేవ చేయాలి. అది ఆశీర్వాదం. ఈ వాక్యం యొక్క సారాంశం. దేవుడు నిన్ను పిలిస్తే దేవుని పరిచర్యకు నడుము కట్టుకో, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఆమేనని చెప్పండి. పిలువబడకుండా పొరపాటునే దీంట్లోనికి రాకు, ఘనతను కోరుకోకు, ఆశించమాకు. చివరికి నష్టాన్ని కొని తెచ్చుకుంటావు. దేవుని ఎదుట లెక్క అప్పగించాల్సి వస్తుంది. అహరోను పిలువబడ్డాడు, నిరంతర యాజకత్వం చేశాడు. అహరోను పిలువబడినట్లుగా
వాళ్ళ కుమారులు తానంతటి తాను ప్రతిష్ఠించుకున్నారు. కొందరు నాదాబు అబీహులు అనుకుంటా. బహుభయంకరమైన పరిస్థితి. వచ్చే శనివారం ఆ వాక్యం చెప్తాను మీకు. అర్థమవుతుందండి. దేవుడు పిలిస్తేనే పరిచర్యకు రా, సేవకుడిని పిలిస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడో తెలుసా? దేవుడు వారిని ఇద్దరిగా పంపించాడట. మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ చెప్పండి, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టండి, స్వస్థపరచండి, అద్భుతములు చేయండి, చనిపోయిన వారిని లేపండి, నేను మీకు శక్తినిచ్చి, ఇదే బహుమానం, ఆయన పిలుపుకు లోబడితే నేను మీకు అధికారం ఇచ్చి పంపిస్తున్నాను. నేను మీకు ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా ఇతరులకు మీరు ఇవ్వండి, అనేకులను నాకు శిష్యులుగా తయారు చేయండి. దేవుడి మాటలు మన వినికిడిలో పదిలపరచు నడిపించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి ఓ తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. వస్తాను